అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసేయండి. హిందూ క్యాలెండర్ ప్రకారం గురు పూర్ణిమను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది గురు పూర్ణిమ జూలై 10వ తేదీన వచ్చింది. అటువంటి పరిస్థితులలో ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గురు పూర్ణిమను ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు. అన్ని పూర్ణిమలలో గురు పూర్ణిమ అత్యంత ప్రత్యేకమైన పూర్ణిమ. వేదాల సృష్టికర్త అయిన వేదవ్యాస మహర్షి ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజున జన్మించాడని, అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారని నమ్ముతారు. గురు పౌర్ణమి సందర్భంగా పవిత్ర భగవద్గీతను మీతో ఉంచుకోవాలి. ఇది చదవడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తీరి మనశ్శాంతి లభిస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ యంత్రాన్ని మీతో తీసుకురావాలి. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ యంత్రంలో నివసిస్తుందని, అందువల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుంటుందని కూడా నమ్ముతారు. గురు పౌర్ణమి సందర్భంగా మీ ఇంటికి లాఫింగ్ బుద్ధ చిత్రాన్ని తీసుకురావాలి. లాఫింగ్ బుద్ధుడు ఆనందం మరియు శ్రేయస్సును ప్రతీకగా నమ్ముతారు. ఫలితంగా నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి అంతా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందని నమ్మకం. అలాగే గురు పౌర్ణమి రోజున ఇంట్లో కొత్త శంఖం తీసుకురావడం కూడా మంచిది. పూజ సమయంలో నీటితో నిండిన శంఖాన్ని సమర్పించడం వలన పూజకు ప్రత్యేక సమతుల్యత మరియు అలాగే పూజకు ప్రత్యేక ప్రాముఖ్యతను మరియు ఆధ్యాత్మికతను కూడా జోడిస్తుంది. మీకు అందించిన సమాచారం మరియు సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మీకు చెప్పడం లేదు. నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.